ఇది ఇంకో వర్కౌట్ అవుతుంది. మనం విడిపోదాం. విడిపోదామా అంటే ఏంటి? బ్రేకప్ చెప్తున్నావా? హ్మ్. దేనికి? ఇది వర్కౌట్ అవుతుందని చెప్తున్నాను కదా, విను. దేనికో ఈ సడన్ రియలైజేషన్. టీ తాగడం అయిందా? హ్మ్. బిల్? కట్టేశారు. సరే పద వెళ్దాం. ఎక్కడికి? నేను రాను, వెళ్ళు. ఇప్పుడు చెప్పు, ఏమైంది? చెప్తేనే కదా అర్థమవుతుంది. 3 years నుంచి ట్రై చేస్తున్నా. ఇప్పటికే 50 ఆఫీసుల పైగా తిరిగా. అవకాశాలు రాకపోక వెళ్ళిన ప్రతి చోట అవమానాలకేం తక్కువ లేదు. నేను భరిస్తున్నా అంటే అది నా స్వార్థం. నా కోసం నువ్వెందుకు ఆగిపోవాలి? నా మాట విని మీ ఇంట్లో చూసిన వాడిని పెళ్లి చేసుకో. సరే చేసుకుంటాలే, కానీ మెలిన్ నరేషన్ ఏమైంది? అహే చెప్పు. కథ నచ్చిందంట, కానీ ఫస్ట్ టైం కదా, నీకు డైరెక్షన్ ఇవ్వడం కష్టం, కథ మాకు ఇచ్చే అని అడుగుతున్నారు. మరి ఇంకే హ్యాపీయే కదా. ఏ ఏం మాట్లాడుతున్నావు? 3 years కష్టపడి రాసుకున్న కథ అలా అలా ఇచ్చేస్తాం? ఏహే అలా కాదు. నిన్నటి దాకా నీ కథ నచ్చుతుందో లేదో అని భయపడ్డావు. ఈ రోజు ఈ ప్రొడ్యూసర్ నీ కథను నమ్మాడు, రేపు ఇంకో ప్రొడ్యూసర్ నిన్ను నమ్ముతాడు. నువ్వు ఇలా ఎందుకు ఆలోచించవు? కదా, అవును కదా, నిజమే కదా. నిజమే కదా. నేనెందుకు ఇలా ఆలోచించలేదు? మరి బ్రేకప్ సంగతి ఏంటి? దేవుడా, చూడ్రా, ఇప్పటి వరకు నువ్వు నా కోసం ఉన్నావు. ఇక నుంచి నేను నీ కోసం ఉంటాను. నీకెంత టైం కావాల్సి వస్తే అంత టైం తీసుకో. ఇంట్లో వాళ్ళని నేను మేనేజ్ చేస్తాలే. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంతే కదా, పెళ్లి వరకు వెళ్ళలేదుగా. ఏహే, ఒకవేళ వెళ్ళిపోయినా నేను నీకోసం వచ్చేస్తాను, సరేనా? నా కోసం నీకు తెలీదా? ఏంటి తెలీదా? తెలుసు. అయినా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారని నీకెందుకు చెప్పానంటే, నువ్వు పరిస్థితి అర్థం చేసుకొని నాకు ధైర్యం చెప్తావని, అంతేగాని నువ్వు నమ్మకం కోల్పోతావని కాదు. కోపం, బాధ ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఎమోషన్స్ రా. అవి కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయకపోతే రిలేషన్సే దెబ్బతింటాయి. సారీ. మాట్లాడితే సాల్వ్ అయిపోయేదానికి బ్రేకప్ దాకా వెళ్ళావా? ఈ జఫా బ్రెయిన్తోనే డైరెక్టర్ అయిపోదాం అనుకున్నావా? అయినా నువ్వు వదిలేసినా నేను వదలను కదా. నేను నిన్ను వదిలేస్తానంటే నువ్వు నమ్ముతావా? నమ్మును.